ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యంలో, నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకు, నేను ఎండ తగిలిన దానను అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ఇక్కడ ఈ మాటలు ప్రియురాలు మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. వాస్తవంగా మనిషి యొక్క స్థితిగతులను బట్టి ఎదుటి వారిని చిన్న చూపులు చూస్తూ ఉంటారు. మనిషి యొక్క ఎత్తును బట్టో, లావును బట్టో, రంగును బట్టో, వారికున్న పేదరికాన్ని బట్టో, వారికున్న దీనస్థితిని బట్టో చులకనగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ప్రియురాలు అంటుంది, నేను ఎండ తగిలిన దానను అంటుంది. అంటే శ్రమ పడినది అని మనం అర్థం చేసుకోవాలి. నిజంగా ఎండలో ఉండేవాళ్ళు ఏ వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోగలుగుతారు. అంటే శ్రమలు వారికి సంభవించిన ఏ పరిస్థితుల్లోనైనా కూడా నిలకడగా నిలబడగలుగుతారు. అయితే మనుషులు మాత్రం నల్లగా ఉన్న వారి రంగును బట్టి, శ్రమలతో ఉన్న వారిని బట్టి చిన్న చూపులు చూసి హేళనగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏమిటంటే, ప్రతి మనిషి కూడా మనిషి యొక్క రంగును కాదు గాని చూడవలసింది వారిలో ఉన్న టాలెంట్స్ ను చూడాలి. కాలం ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండదని గమనించాలి. శ్రమలో ఉన్నవారు ఇప్పుడు ఆ రీతిగానే ఉండరని గమనించాలి. దేవుడు ఆశీర్వదించే రోజు వారికి కూడా వస్తుందని మనం గమనించుకోవాలి. అయితే ఎవరైనా చులకనగా చూస్తే వారికి శిక్ష తప్పదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఎవరు చులకన చేయబడతారో వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మిరియాము అహరోనులు మోషే మీద విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మోషే చేసుకున్న కూషు దేశపు స్త్రీ అయిన తన భార్యను బట్టి మోషే మీద సణుగుతూ ఉన్నారు. కూషు అంటే నల్లనిది అని, అంటే ఆమె రంగును బట్టి మోషే మీద దేవుడు అతనితోనే మాట్లాడా, మనతో మాట్లాడడా అన్నట్టుగా వాళ్ళు మోషే మీద సణుగుతూ గొణుగుతూ మాట్లాడుతూ ఉన్నారు. మోషేకు విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే వారి విరోధమైన మాటలు, వారు చాటున సణుగుతున్న మాటలను దేవుడు విన్నాడు. విన్న దేవుడు మౌనంగా ఉండకుండా దేవుని కోపం వారి మీద రగులుకుంది. ఎప్పుడైతే దేవుని కోపం వారి మీద రగులుకుందో వారి ఉన్న ప్రాంతం నుంచి దేవుడు వెళ్లిపోతూ వచ్చాడు. మేఘం వారున్న గుడారం మీద నుండి తొలగిపోతూ వచ్చింది. మిరియాము కుష్ఠరోగగ్రస్తురాలుగా మారిపోతూ వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న చూపు చూడడం వల్ల దేవుని ఉగ్రత కలిగి ఇంత నష్టం మిరియాము అహరోనులకు కలుగుతూ వచ్చింది. మరి చాలా మంది కూడా సహోదరులను చూసి అసూయపడే వాళ్ళు ఉంటారు, విరోధంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా సేవకులను చూసి కూడా దేవుడు వీరితోనే మాట్లాడా, దేవుడు వీరినే ఈ పరిచర్యలు చేయమన్నాడా అన్నట్టుగా సేవకుడిని కూడా చూడకుండా విరోధమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, వారి మీదికి ఖచ్చితంగా దేవుని యొక్క తీర్పు వస్తుంది. అందుకనే కడు భయభక్తులతో ఎదుటి వారిని చిన్నచూపు చూడకుండా, ఎదుటి వారి మీద విరోధమైన మాటలు మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా మన ఆలోచనలను, మన నోటిని కాచుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఆ రీతిగానే చిన్న చూపు చూడబడిన వ్యక్తులకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి అని మనం గమనించినట్లయితే, ఓసారి సంఘములో పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు ఆ పరిచర్య చేస్తున్న వారు కొంతమంది విధవరాండ్రను చిన్న చూపు చూశారు. అయితే వారి యొక్క అవమానాన్ని, వారి యొక్క బాధను దేవుడు చూశాడు. అప్పుడు వారి అవమానాన్ని చూసిన యేసయ్య వారి కొరకు పరిచర్య చేయడానికి దేవుడు 7గురిని ఏర్పాటు చేశాడు. వాళ్ళు ఆత్మతో, జ్ఞానంతో నిండుకున్న వారై మంచి పేరు పొందిన వారిగా ఉన్నారు. అయితే వాళ్ళు దేవుని మాట ప్రకారంగా విధవరాండ్రకు పరిచర్య చేస్తూ వారి క్షేమం కోరి చక్కగా పరిచర్య చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన ఈ మాటలు వింటున్న నీవు ఎవరి ద్వారా అయినా చిన్న చూపు చూడబడి ఎవరైనా నీ మీద విరోధమైన మాటలు మాట్లాడుతూ ఉంటే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు చిన్న చూపు చూడబడుతూ ఉంటే దేవుడు నీ పక్షంగా ఉంటాడు. ఎవరైతే విరోధమైన మాటలు మాట్లాడుతున్నారో వారి మాటలను దేవుడు వింటూ ఉన్నాడు. ఖచ్చితంగా వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు నీ పక్షంగా ఉండి న్యాయాధిపతిగా ఉండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కొరకు దేవుడు సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ
మాటలు వింటూ ఉండగా ఎవరి ద్వారా అయినా నువ్వు చిన్న చూపు చూడబడితే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మరి నువ్వు ఎవరినైనా చిన్న చూపు చూస్తే ఆలస్యము లేకుండా ప్రభువు దగ్గర పశ్చాత్తాపడి, ఇక నేను ఎవరిని చిన్న చూపు చూడను, చులకనగా మాట్లాడను, ఎవరిని విరోధంగానే మాట్లాడను అని దేవుని యొద్ద పశ్చాత్తాపడి క్షమాపణ పొందుకోగలిగితే దేవుడు నిశ్చయముగా గొప్ప కార్యాన్ని చేయగలుగుతాడు. దేవుడు నిన్ను క్షమించి ఆశీర్వదిస్తాడు. సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీ కొరకు జరిగిస్తాడు. సంపూర్ణమైన దీవెనలను నీ కొరకు కుమ్మరిస్తాడు. అట్టి దీవెన నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్నని బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించండి. ఎవరైనా ఎదుటి వ్యక్తుల్ని చిన్నచూపు చూస్తే వారికి శిక్ష తప్పదని మీరు సెలవిస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు తెలిసి తెలియక ఎవరైనా చిన్నచూపు చూస్తే, ఎవరి మీదైనా విరోధమైన మాటలు మాట్లాడితే బిడ్డలు మీరు క్షమించండి, పరిశుద్ధపరచండి. తీర్మానం చేసుకున్న బిడ్డలందరినీ కూడా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే చిన్నచూపు చూడబడుతున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వారిని మీరు ఆశీర్వదించండి. వారికి కలిగిన నిందలు, అవమానాలన్నింటినీ కొట్టివేసి సంపూర్ణమైన బహుమానాన్ని మీరు అనుగ్రహించి బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అట్టి దీవెనల చేతని బిడ్డలు నడిపించి ప్రతి ఒక్క బిడ్డకు మీరు కృప కలుగు చేసి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.